హలో హాయ్ అండి. ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఎంట్రీ ఇది, స్టాప్ లాస్ ఇది, టార్గెట్ 225. ఓకే, చూద్దాం ట్రేడ్ ప్రాఫిట్ ఇస్తుందా ఏమిస్తుందో చూద్దాం. లాస్ట్కి చెప్తాను. ఓకే, ట్రేడ్ అయితే తీసుకున్నాను. ప్రస్తుతానికి అయితే ప్రాఫిట్లోనే నడుస్తుంది. చూద్దాం ప్రాఫిట్ ఇస్తుందా లాస్ ఇస్తుందా. ఓవరాల్గా ట్రెండ్ మార్కెట్ డైరెక్షన్ అయితే బేరీస్, చిన్న పుల్ బ్యాక్ సిఏలో. చూద్దాం ప్రాఫిట్ ఇస్తుందా ఏం చేస్తుంది. 24,500 వరకు కాల్ రైటర్స్ ఎక్కువ ఉన్నారు, 24,500 దగ్గర. సో అక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే ప్రాఫిట్లోనే రన్ అవుతుంది. ఓకే, ఈ కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది ఈ క్యాండిల్. ఈ క్యాండిల్ పైనుంచి మనం బై చేయాలి. $10 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుందాం. 10 పాయింట్స్ అంటే ఇక్కడ నాకు వస్తుంది. ఎక్కువ ఇవ్వద్దు, కరెక్ట్గా 10 పాయింట్స్ ఇద్దాం. ఓకే, అక్కడికి వస్తే ఎగ్జిట్ అయిపోతుంది. టార్గెట్ వచ్చి మీకు ఎక్కడి నుంచి అనుకున్నాం మనం. ఓకే, ఎంట్రీ లేట్గా తీసుకున్నాను. 60 పాయింట్స్ దాకా వస్తున్నాయి. చూద్దాం ఎంత వీలైతే అంత బుక్ చేసుకుందాం. 30 పాయింట్స్ అబవ్ మనం ఆలోచిద్దాం. సింపుల్ లాజిక్ అండి. నిన్న క్లోజింగ్ అబవ్ మార్కెట్ ఓపెన్ అయింది, స్లైట్లీ బుల్లిష్. ఓకే, ఆ లాజిక్ తోటి, సింపుల్ లాజిక్ తోటి నేను తీసుకోవడం జరిగింది ఈ కన్సాలిడేషన్ తర్వాత. సో మార్కెట్ పని చేద్దాం, 30 పాయింట్స్ పెట్టుకుందాం. ఇక్కడ నుంచి 30 పాయింట్స్ అంటే మీకు కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది. ఇక్కడ బుక్ చేసేద్దాం. ఓకే, ఎంత వస్తుందంట. ఓకే, 500, 600, 700, 700. విక్ ఉంది కదా, విక్ దగ్గర రిజెక్షన్ ఉంటుంది. కరెక్ట్గా మనం అక్కడే పెట్టాము. అక్కడ చూసుకుని ఉంటే ఇంకా బాగుండేది 164 దగ్గర. బట్ ఈ క్యాండిల్ క్లోజింగ్ వెయిట్ చేసాము, కొంచెం లేట్గా ఎంట్రీ చేసుకున్నాం. ప్రస్తుతానికి 400లో మన ప్రాఫిట్ నడుస్తుంది. $24,480 వరకు మార్కెట్ వెళ్తుంది. అప్పటి వరకు మన టార్గెట్ ఇచ్చేస్తుంది. 24,400 నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది. చూద్దాం.
మెయిన్ ఇండెక్స్లో ఎస్ఎల్ ఇది 360. ఓకే, ఇక్కడ ఎస్ఎల్ హిట్ అవ్వలేదు, సో వెయిట్ చేద్దాం. క్యాండిల్ కూడా మన స్టాప్ లాస్ కింద క్లోజ్ అవ్వలేదు, నో ప్రాబ్లం. ఓకే, ఎస్. ఇది ఇక్కడ మనకి ఎంట్రీ 24,480 టార్గెట్. ఇది టార్గెట్. చూద్దాం వెళ్తుందా చూద్దాం. ఇక్కడ ఎస్ఎల్ హిట్ అవ్వలేదు. ఎస్ఎల్ హిట్ అవ్వలేదు కాబట్టి నేను ఎగ్జిట్ అవ్వలేదు. ఓకే, మెయిన్ ఇండెక్స్ కూడా చూసుకోవాలి. ఎస్ఎల్ మెయిన్ ఇండెక్స్లో ఎస్ఎల్ చూసుకోవాలి. క్లోజ్ చేస్తుంటే మనం లాస్ట్లో 1800 లాస్ట్లో మనం బుక్ చేసేవాళ్ళం. బట్ మెయిన్ ఇండెక్స్ వాళ్ళు చూసుకోవడం వల్ల రెండు ఈక్వల్గా చూసుకుంటూ ఉండాలి. చూసుకుని ట్రేడ్ చేస్తే మనకి ప్రాఫిట్లో ఉంటాం. ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయి ఉంటే మనకి దీని కింద మన దీని దగ్గరలో మనం ఎగ్జిట్ అయిపోయేవాళ్ళం. బట్ క్లోజ్ అవ్వలేదు. పేషెన్సీ ఉండాలండి మార్కెట్లో. ఎంట్రీ ప్రాపర్గా తీసుకున్నాం కాబట్టి భయం అనిపించలేదు. మార్కెట్ ఇక్కడ వరకు వచ్చినా కూడా భయం అనిపించలేదు. ఎంట్రీ ప్రాపర్గా ఉంది, అందుకే భయం లేదు. అందుకని ఏదైనా చేసేటప్పుడు లాజిక్గా ఆలోచించాలి. సింపుల్ లాజిక్తో ఆలోచించాలి, ఎక్కువ ఆలోచించకూడదు, కరెక్ట్గా ఉండాలి. మనం ఈ లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత మన అన్ని ట్రేడ్లు సక్సెస్ అయినాయి. చూద్దాం ఏ ట్రేడ్ అవుతుంది, ఏమవుతుంది. ఎగ్జిట్ అయిపోయింది. ఓకే, 746 లాస్. హలో అండి, మార్నింగ్ ట్రేడ్లో నేను 168 దగ్గర బై చేశాను. 152 స్టాప్ లాస్ పెట్టుకుని 226 వరకు ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నాను. ఫస్ట్ టార్గెట్ సెట్ చేశాను 226 వరకు. బట్ తర్వాత టైం సరిపోదని చెప్పేసి దాన్ని 193కి టార్గెట్ సెట్ చేశాను. కానీ ఏమైందంటే మార్కెట్ పైకి వెళ్ళినట్టు వెళ్ళి ఈ క్యాండిల్లో ఎస్ఎల్ హిట్ అయిపోయింది. నేను ఎస్ఎల్ తీసుకుని బయటకు వచ్చేసాను. తర్వాత మార్కెట్ చూడండి, మనం అనుకున్న 226 వెళ్ళిపోయింది మార్కెట్. ఓకే, 226కి వెళ్ళిపోయింది. వరుసగా అన్ని ట్రేడ్లు మనం ఫస్ట్ టార్గెట్ ఏది అనుకున్నామో ఆ టార్గెట్లు అన్నీ హిట్ అయినాయండి మనం వీడియోలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి. సో అంటే కొంచెం అక్యురసీగా ఉన్నా కూడా కొంచెం కన్ఫ్యూజన్లోని స్టార్టింగ్ కాబట్టి కొన్ని కన్ఫ్యూజన్లో నేను కొన్ని వెయిట్ చేయలేకపోయాను. బట్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ టార్గెట్లు హిట్ అయినాయి. ఓకే, సో నేను ఇంకా యాక్యురసీ వచ్చేలాగా నేను ట్రేడ్ సెటప్ చేసి ఇక్కడి నుంచి వీడియోలు పెడతాను. లాజిక్ కూడా చెప్తాను. లాజిక్ సింపుల్ లాజిక్ అండి. మార్కెట్ ఏమైందంటే ఈరోజు మార్నింగ్ నిన్న క్లోజ్ అబౌవ్ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి ఎంత విక్ వచ్చిందో చూడండి. అయితే తర్వాత విక్ వచ్చిన తర్వాత నేను ఈ క్యాండిల్లోనే ఎంట్రీ తీసుకున్నాను. తీసుకుని టార్గెట్ కోసం నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను 24,480 వరకు మార్కెట్ వెళ్తుందని నేను క్లియర్గా చెప్పాను. చెప్తే మార్కెట్ అయితే ఒకసారి ఫుల్ బ్యాక్ తీసుకొని ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు నియర్ ఓపెనింగ్ దగ్గరికి వచ్చి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. నేను ఎందుకు ఎగ్జిట్ అయిపోయానంటే ఇది ఎస్ఎల్ అంటింగ్ చేసి ఇంకా కిందకు వచ్చిస్తే లాస్ పెరుగుద్దని చెప్పి నేను ఎగ్జిట్ అయిపోయాను. ఆ లాజిక్తో ఎగ్జిట్ అయిపోయాను. బట్ ఇది ఎస్ఎల్ అంటింగ్ కాకుండా మళ్ళీ ఫుల్ బ్యాక్ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయింది. చూడండి మార్కెట్ ఎంతవరకు వెళ్ళింది చూడండి.
మనం 480 అన్నాం కానీ మార్కెట్ ఏకంగా 600 వరకు వెళ్ళిపోయింది. ఓకే, ఇది లాజిక్. సో మనం తీసుకున్న ట్రేడ్ కరెక్ట్, బట్ వెయిట్ చేయటం మాత్రం ఎస్ఎల్ హంటింగ్ వస్తుందని చెప్పేసి, ఫస్ట్ క్యాండిల్ ఎస్ఎల్ హంటింగ్ వస్తుందని చెప్పేసి వెయిట్ చేయలేదు. నో ప్రాబ్లం. 759 ఎంతో మనం లాస్ట్ తోటి బయటకు వచ్చేసాం. తర్వాత నేను మళ్ళీ ఈ ట్రేడ్ తీసుకున్నాను. నేను ఈ ట్రేడ్ ఇక్కడ తీసుకున్నాను. నేను ఈ ఏరియాలో తీసుకున్నాను. ఈ ఏరియాలో తీసుకుని నేను టార్గెట్ 230 ఇక్కడ నేను బుక్ చేశాను. బట్ అది 230 టార్గెట్ పెట్టుకున్నాను, కానీ నేను 228 225 దగ్గర ఇక్కడ బుక్ చేస్తాను. ఈ క్యాండిల్లో ఇదేదైతే విక్ వచ్చింది ఈ క్యాండిల్లో బుక్ చేస్తాను. బట్ మార్కెట్ అక్కడి నుంచి మళ్ళీ ఒకసారి ఫుల్ బ్యాక్ తీసుకుని మళ్ళీ వెళ్ళడం జరిగింది. எனவே ఏదైనా కానీ ఈరోజు ప్రాఫిట్లో క్లోజ్ చేశాను. నేను నా పొజిషన్ చూపిస్తాను. నేను నో ట్రేడ్లో ఫస్ట్ ఒక ట్రేడ్ పీఈలో లాస్ వచ్చింది. ఈ 2 ట్రేడ్లో నేను ప్రాఫిట్ తోటి క్లోజ్ చేశాను. ఓకేనా, 1976 రూపీస్ ప్రాఫిట్లో నేను క్లోజ్ చేశాను. అప్పుడు నేను వర్క్ ప్లేస్లో ఉన్నాను కాబట్టి నేను వీడియో చేయలేకపోయాను. ఓకే, బట్ నేను ఇది టార్గెట్ నేను ఎక్కడి దాకా పెట్టుకున్నానంటే సెకండ్ టైము 277 దాకా పెట్టుకున్నాను ఈ టార్గెట్. ఓకే, ఈ ట్రేడ్లో ఇక్కడ ఎంట్రీ అయ్యి, ఓకే ఇక్కడ ఎంట్రీ అయ్యి నేను 277 దాకా పెట్టుకున్నాను టార్గెట్. ఆల్మోస్ట్ ఆల్ 281కి వెళ్ళింది. ఓకే, మనం అనుకున్నది జరుగుతుంది కాబట్టి, అక్యురసీ బాగుంది కాబట్టి, లాజిక్ సింపుల్ లాజిక్ తోటి ట్రేడ్లు తీసుకోవడం వల్ల మనం సక్సెస్ అవుతున్నాం. ముందు ఇంకా నేను ఈ మంత్ అంతా ఛాలెంజింగ్గా తీసుకుని చేస్తున్నాను. ఈ మంత్ అంతా తర్వాత మీకు ఆ ప్రాఫిట్ అండ్ లాస్ మీకు చూపిస్తాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఫాలో అవ్వండి. నేను ఏదైతే లాజిక్ చెప్తున్నానో అవి రాసి పెట్టుకుని నేర్చుకుని మీకు ఓకే అనుకుంటే మీరు మెల్లగా స్టార్ట్ చేసుకోవచ్చు. పేపర్ రీడింగ్ స్టార్ట్ చేసుకుని చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.